సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం విషయంపై గత 2 రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఏమిటో అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సూపర్ స్టార్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో కొందరు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఎట్టకేలకు అపోలో ఆసుపత్రి వర్గాల నుంచి అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదలవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా చెప్పారు. రజనీకాంత్ భార్య లతా సైతం స్పందించారు. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే పుకార్లు పుట్టించి ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేసిన నేపథ్యంలో అభిమాన సంఘ నాయకులు సైతం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక రజనీకాంత్ టీం కూడా ఏ విషయాన్ని తెలియజేశారు. రజనీకాంత్ గత కొన్ని రోజులుగా వెట్టయాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్తో పాటు ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఆయన సినిమా దసరా కానుక అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు ఈ సినిమా కోసం. ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకర వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. కొన్ని గంటల పాటు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో టెన్షన్ వీడినట్టయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం వెట్టయాన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన గత చిత్రం జైలర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ సినిమా దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ మూవీ రూపొందింది. తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేమికులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ను కొత్తగా చూస్తామనే వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ నటి మంజు వారియర్ కీలక పాత్రలో నటించారు. అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. రజనీకాంత్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో అభిమానులు, ప్రముఖులు ఆయన హెల్త్ గురించి సెర్చ్ చేశారు. రజనీకాంత్ గూగుల్ ట్రెండ్స్లో నిలిచారు కూడా. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఎక్కువ మంది రజనీకాంత్ ఆరోగ్యం గురించి సెర్చ్ చేశారు. ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నారని, మరో 2 నుంచి 3 రోజుల్లో ఇంటికి చేరుకుంటారంటున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511